మహిళా క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించిన ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే త్రిష అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు వినిపిస్తుంది. ఆమె చేసిన రికార్డు చరిత్ర పుటల్లో నిలిచింది. తనతో పాటు ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా కంగ్రాచులేషన్స్ త్రిష గారు. ఒక తెలుగు మహిళగా ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చిన మీరు ఈరోజు ఈ క్రికెట్లో ఒక రికార్డు సొంతం చేసుకున్నారు. ఎలా అనిపించింది? ఈ అసలు మీరు ఇంత రికార్డులోకి రావడానికి గల కారణాలండి మీకు ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది బికాజ్ 2 వరల్డ్ కప్స్ కొట్టి దాని తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకోవటం. సో రియలీ స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు. అసలు 100 సెంచరీ చేస్తాను ఎప్పుడైనా అనుకున్నారా? అంటే నేను ఆల్వేస్ నా బెస్ట్ ఇవ్వడానికి నేను వెళ్ళాను. సో ఎవ్రీడే నేను మ్యాచ్కి వెళ్ళాలి, నా బెస్ట్ నేను ఇవ్వాలనే వెళ్ళాను. సో ఆ రోజు అది 100 అవ్వింది అండ్ నాన్న అక్కడ ఉండే అండ్ ఆల్ చాలా స్పెషల్ మూమెంట్ ఉండే అది నాకు. ఓకే, మ్యాన్ ఆఫ్ దిస్ సిరీస్ కూడా మీరు గెలుచుకున్నారు. ఎలా అనిపించింది? మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎలా అనిపించింది? మీకు టఫ్ ఎప్పుడు అనిపించింది? ఒకవేళ కనుక ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇలా సజెషన్స్ కానీ అప్పుడున్న పరిస్థితి ఎప్పటికప్పుడు అంటే టఫ్ అని ఏం లేదండి. అంటే నేను నా గేమ్ ప్రకారం వెళ్ళాను కాబట్టి నేను నా బెస్ట్ ఇద్దాం అనుకున్నాను. అక్కడ ఆపోనెంట్ ఎవరున్నారో నాకు తెలియదు, నా స్ట్రెంగ్త్ ఏది, దాన్ని నేను అక్కడ పెడదాం అనుకున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఏదైనా ఛాన్స్ వచ్చినా అది యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నా. అక్కడ మీరు ఆల్రౌండర్గా మీ పర్ఫార్మెన్స్ చూపించారు, బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అనిపించింది అక్కడ? నా ఇన్స్పిరేషన్ అంటే ఆల్వేస్ మిథాలీ రాజ్ ఉండే. ఎందుకంటే నాకు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఆమె మా క్యాంప్కి వచ్చి బ్యాటింగ్ చేస్తుండే. సో ఆమె ఇచ్చే ఇన్పుట్స్ కానీ అన్నీ నాకు చాలా నచ్చుతాయి. ఆమె ఆడే బ్యాటింగ్ కానీ నాకు అట్లా ఆడాలనిపిస్తుంది, ఆమెలాగా ఉండాలనిపిస్తుంది. సో ఎప్పుడు నాకు ఒక ఐడియల్ లాగా. సో మీరు అంటే క్రికెట్ ఓనమాలు ఎలా నేర్చుకున్నారు? ఎక్కడో భద్రాచలం, కానీ ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చారు. సికింద్రాబాద్లో ప్రాక్టీస్ చేశారు. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సో నేనైతే నాకు 2.5 years ఉన్నప్పుడు నేను క్రికెట్ స్టార్ట్ చేశాను నా నాన్న వల్ల. సో అది భద్రాచలంలో స్టార్ట్ చేసాం. అక్కడ అంత మంచి ఎక్కువ ఫెసిలిటీస్ లేకుండే. సో అందుకే 6-7 yearsకి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. బెటర్ ఫెసిలిటీస్, బెటర్ కోచెస్ కోసం. సో అది నాకు చాలా కరెక్ట్ టైంలో మేము షిఫ్ట్ అవ్వటం మాకు చాలా యూజ్ అయింది. అంటే క్రికెట్ కోసం మీరు అన్నీ చాలా మటుకు మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ చాలా త్యాగం చేశారు అని చెప్తున్నారు. నిజానికి ఆస్తులు కూడా అమ్ముకొని మీ ట్రైనింగ్ కోసం కావచ్చు, మీరు క్రికెట్కి మీ కెరీర్ కోసం మొత్తం ఖర్చు చేశారని చెప్పేసి అంటారు. సో అవునండి, నాన్న అయితే జాబ్ అయితే వదిలేశారు నా కోసం ఇక్కడ షిఫ్ట్ అవ్వటానికి. సో అది ఒక పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇష్టపడిన జాబ్ అంతా వదిలేసుకొని నా కోసం ఇక్కడ రావటం చాలా ఎక్కువ, ఎవరు చేయలేదు అది అంత ఈజీగా. ఓకే, ఫస్ట్ మీతో పాటు అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు, ఇప్పుడు అంటే మొన్నటి వరకు కూడా వరల్డ్ కప్లో అంటే మహిళా ఉమెన్స్ అండర్-19లో ఆడినప్పుడు ఏ మ్యాచ్తో మీకు టఫ్ అనిపించింది? ఎక్కడ మీకు బాగా ఇబ్బందికరమైన సమస్యలు ఏమైనా ఎదురైనా? అంటే ఈ సిచ్యువేషన్ ఇలా టఫ్ ఉంది అని చెప్పి ఒక మ్యాచ్తో కానీ ఒక టీంతో కానీ మిగతా టీంతో పోల్చుకుంటే అట్లయితే ఏమీ లేదండి టఫ్ అండ్ సిచ్యువేషన్. బట్ దేర్ వేర్ సర్టన్ సిచ్యువేషన్స్. ఎట్లా అంటే ఈ పొజిషన్ నుంచి టీంని బయటకు తీసుకెళ్ళి అట్లాంటి టైంలో మేము టీం అందరం కలిసి అది చేసాము. సో మీరు నాకు తెలిసి ఇంకా భవిష్యత్తులో మహిళా క్రికెట్ టీంకి మరొక క్యాప్టెన్ హైదరాబాద్ నుండి రాబోతున్నారు అని చెప్పేసి ముందుగానే ఒక సైన్ ఇచ్చారనుకోవచ్చా? క్యాప్టెన్ అవన్నీ సెకండరీ అండి. కానీ నాకు ఇండియా ఆడాలని ఉంది, ఇండియాకి మ్యాచెస్ గెలిపించాలని ఉంది, వరల్డ్ కప్ గెలిపించాలి. ఇప్పుడు వరకు ఒక వరల్డ్ కప్ లేదు. ఇవన్నీ డ్రీమ్స్ ఉన్నాయి. క్యాప్టెన్ అన్నది వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కానీ ఫస్ట్ ఇండియాకి ఆడటం ఇంపార్టెంట్. అంటే మీతో పోల్చుకుంటే మిగతా అంటే బయట స్టేట్స్ కంట్రీస్ వాళ్ళతో ఆడినప్పుడు ఎలా అనిపించింది? ఇండియాలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? బయట స్టేట్కి వెళ్ళి బయట కంట్రీలోకి వెళ్ళి అక్కడ ఆడినప్పుడు అక్కడ ఫిట్నెస్ విషయంలో కావచ్చు, అక్కడ ఫుడ్ విషయంలో కావచ్చు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ అంటే ఉన్నాయండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫుడ్ అక్కడ దొరకదు, అవన్నీ ఉంటాయి. కానీ మా సపోర్ట్ స్టాఫ్ వాళ్ళు స్పెషల్గా మాకు ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎట్లాంటి ఫేస్ చేస్తాం, మేము ఇక్కడి నుంచి ఎట్లా వికెట్స్ ఉంటాయి, అక్కడ వెదర్ కండిషన్స్ ఎట్లుంటాయి అన్నీ ఇక్కడే మాకు 1 year నుంచి ట్రైన్ చేస్తూ వస్తున్నారు. సో మాకు దానివల్ల చాలా ఈజీ అయిపోయింది చెప్పాలంటే. ఓకే, మీకు బౌలింగ్లో ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? ఇప్పుడు మిథాలీ అంటేనే బ్యాటింగ్ ఒక పవర్ఫుల్ ఉమెన్గా ఆమె పేరు పొందింది. మీరు బౌలింగ్లో ఎవరు?
అంటే బౌలింగ్ అంటే నాదంటే ఒక యూనిక్ యాక్షన్ ఉంటుంది, అది గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. కానీ ఐ ఆల్వేస్ లైక్ అనిల్ కుంబ్లే, కొంచెం నాది సిమిలర్ ఉంటుంది అంటారు అందరూ, సో అందుకు. ఓకే, ఇంకా భవిష్యత్తులో మీరు మీ ప్లాన్స్ ఎట్లా ఉండబోతుంది? తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీ డాడీ ముందు ఆ కప్పు తీసుకోవడం, తర్వాత అక్కడ మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఉమెన్ ఆఫ్ ది సిరీస్ అక్కడ మీరు తీసుకోవడం ఎలా అనిపించింది డాడీ మీతో పాటు ఉన్నప్పుడు? చాలా హ్యాపీ ఉండే అండి, నాకు ఆల్మోస్ట్ గూస్ బంప్స్ వస్తుంది ఆ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చినప్పుడు. నాన్న అక్కడి నుంచి చూడటం, నేను వెళ్ళి ఆ వరల్డ్ కప్ ఆయన చేతిలో పెట్టడం, అదంతా నాకు చాలా స్పెషల్ మూమెంట్స్. అది అందరికీ అంటే దొరకదు కూడా. ప్లస్ అది నాకు అండర్-19 లాస్ట్ మ్యాచ్, ఇంకా దాంతో నేను అండర్-19 ఏజ్ అయిపోయింది నాది. అది ఇంకా వరల్డ్ కప్ ఫైనల్స్ ఉండటం ఇంకా పెద్ద విషయం. సో మన హైదరాబాద్, ఒక హైదరాబాద్గా మీరు ఎలా గర్వంగా ఉందా, ఎలా అనిపించింది ఈ మ్యాచ్ గెలవడం, తర్వాత కప్ తీసుకురావడం? హైదరాబాద్లో సీఎం కూడా కలిసారు, తర్వాత హెచ్సిఏ వాళ్ళు కూడా ఎలా మీకు స్వాగతం పలికారు, ఎలా అనిపించింది? సో అందరు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. హెచ్సిఏ వాళ్ళు గవర్నమెంట్ ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు, ఇంకా చాలా మంచిగా ఫెలిసిటేషన్ చేశారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తాం వల్లే మేము ఇంకా ఇంత మంచిగా ఆడగలుగుతున్నాము. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. మీ ఫస్ట్ గురువు గారికి ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? మీకు ఓనమాల నేర్పిన గురువు ఉంటారు, క్రికెట్ ఓనమాల నేర్పిన గురువు, వాళ్ళకి నేను స్టార్ట్ చేసిందంటే నాన్న వాళ్ళు స్టార్ట్ చేశాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అక్కడ కూడా ఐసీసీ దాంట్లో చెప్పా, ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ దిస్ ఆల్ దిస్ టు మై డాడ్, మై పేరెంట్స్. సో వాళ్ళే మమ్మీ డాడీ ఇద్దరు. అంటే మీతో పాటు మమ్మీ లేదు కదా? వన్స్ మీరు హైదరాబాద్ చాలా హ్యాపీ ఉండే అందరూ, ఎందుకంటే అమ్మ కూడా లేకుంటే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. బికాజ్ ఆమె సపోర్ట్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ నాన్న కంటే కూడా. సో యా, ఇద్దరు. ఫుడ్ విషయంలో మీరు ఎలా, ఫిట్నెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, చాలా స్పెసిఫిక్గా ఉండాల్సి వస్తుంది. కొన్ని అవాయిడ్ చేస్తుంటారు, కొన్ని కావాలంటారు. కెరీర్ మలుచుకోవాలంటే ఫుడ్లో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది ఫిట్నెస్ విషయంలో కావచ్చు? సో అంటే నాకు ఒక ట్రైనర్ ఉన్నారండి, వాళ్ళు నాకు చెప్తారు ఏమేమి తినాలి, ఏమేమి వద్దు అన్నది. సో దాన్ని బట్టి వర్కౌట్ అంతా దాన్ని బట్టి ఫాలో. ఓకే, ఇంకా మీలాంటి మహిళలు, చాలామంది అమ్మాయిలు స్పోర్ట్స్ అంటే చాలా దూరంగా ఉంటున్నారు, కేవలం పుస్తకాలు లేదంటే సిస్టమ్స్ వాటికి ఎక్కువ అలవాటు అయిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైనా ఒక స్పోర్ట్ ఎంచుకోవాలా వద్దా? ఆబ్వియస్గా అండి, స్పోర్ట్ ఎంచుకుంటే వాళ్ళకు కూడా బాడీ ఫిట్నెస్ ఉంటుంది, ప్లస్ మైండ్ కూడా అలర్ట్. అదే కాకుండా స్పోర్ట్ అంటే ఎవరు కెరియర్ లాగా తలుచుకోరు, ఎందుకంటే కెరియర్ ఉండదు అనుకుంటారు, కానీ అది ఖచ్చితంగా రాంగ్. మీరు ఎందులో అయినా కానీ హార్డ్ వర్క్ చేస్తేనే ముందుకు వెళ్తారు, ఈవెన్ స్పోర్ట్స్లో అన్నా స్టడీస్లో అన్నా. సో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మిథాలీ రాజ్, బికాస్ ఇఫ్ యూ సీ షీ ఈజ్ అ లెజెండరీ క్రికెటర్. అండ్ ఎవరన్నా కానీ మిథాలీ రాజ్ అంటే షీ ఈజ్ లైక్ విమెన్స్, సచిన్లో మెన్ ఎట్లనో విమెన్స్లో మిథాలీ రాజ్ అలా. సో మీరు ఎందులో అన్నా హార్డ్ వర్క్ చేస్తే అందులో సక్సెస్ ఉంటుంది. సో స్పోర్ట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు అందరూ. ఓకే, అంటే రాబోయే రోజుల్లో మీ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మళ్ళీ ఇంకా మీరు అండర్-19 నుండి ముందుకెళ్ళిపోతున్నారు కదా, ఆఫ్టర్ అండర్-19 నుండి ఇప్పుడు లాస్ట్. సో ముందు అంటే నాకు ఇండియాకి ఆడాలండి, అండ్ ముందు చెప్పినట్టు కంట్రీగా ఆడాలి, అదే నా ఏం ఇప్పుడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఇండియా టీంకు ఆడాలి, మళ్ళీ ఒక మహిళా కప్పుకు తీసుకురావాలి, వరల్డ్ వైడ్గా ఏదో ఒక కప్పు ఇవ్వాలన్న లక్ష్యం నా ముందుంది. ఈరోజు అండర్-19లో ఒక కప్పు ఇవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే మా కళను సాకారం చేసుకున్నాము, ఇండియాకు కావాల్సిన ఆ కళను కూడా సాకారం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇండియాకి వరల్డ్ కప్ను అందించే బాధ్యత నా ముందు ఉంది, అటువైపు నేను అడుగులు వేస్తాను. అందుకు కావాల్సిన క్రీడ కావచ్చు, లేదంటే సంయుక్తంగా అందరితో కలిసి కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్తా అంటున్నాను.